అరుణాచల్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కామెంట్ జిల్లా సప్పర్ క్యాంపు ప్రాంతంలో వాహనాలపై ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే వాహనదారులు అలర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 2 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచర్యలు విరిగిపడడంతో దిరాంగ్ తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని ఒక సంఘటన జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పెను ప్రమాదం నుంచి, పెను విధ్వంసం నుంచి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బయటపడ్డారని చెప్పవచ్చు. సో క్షణాల వ్యవధిలోనే చూస్తున్న కళ్ళెదుటనే పైనుంచి పెద్ద పెద్ద బండరాలు అంటే కొండ చర్యలు విరిగిపడి ఒక్కసారిగా ప్రధాన రహదారి పైన పడ్డ పరిస్థితులు కనపడుతున్నాయి. దీంట్లో ఆ రాళ్లు పెద్ద ఎత్తున బండరాలు పడ్డ సందర్భంలో 2 వాహనాలు దెబ్బతిన్నాయి. సో ముందే ప్రమాదాన్ని పసిగట్టి బండరాలు పడుతున్న విషయాన్ని గమనించినటువంటి ఆ వాహనాల్లో ఉన్న వ్యక్తులు సురక్షితంగా బయట పరుగులు తీశారు. దాని వెంటనే క్షణాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున పైనుంచి ఆ బండరాలు పడ్డాయి. సో కొండ చర్యలు విరిగిపడతాయి. ఈ నేపథ్యంలో అక్కడ మరిన్ని వాహనాలు ఉన్నాయి. వాటి వెంటనే రివర్స్ తీసుకొని వెనుకకు వచ్చే క్రమంలో అనేక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. సో ఈ రోజు ఉదయం ఇక్కడైతే ఈ అరుణాచల్ కి సంబంధించి పశ్చిమ కామెంగ్ జిల్లాలో సప్పర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష పెట్టి పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల క్లౌడ్ బరెస్ట్ వస్తున్నాయి. సో ఈ యొక్క వర్షాల కారణంగా, భారీ వర్షాల కారణంగా ఉప్పెత్తున ఒకేసారి ఈ యొక్క వరదలు అంతా కూడా వస్తున్నాయి. కొన్ని చోట్ల రాకాచి వరద దాటికి ఊర్లే మాయమైన పరిస్థితులు మనం ఇటీవల ఉత్తరాఖండ్ లాంటి, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో చూసాం. సో ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఈ వర్షం దాటికి అంతా కూడా పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడి రోడ్డుపై పడతా ఉన్నాయి. సో దీంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. భారీ బండరాళ్లు విరిగిపడి కొండపైన దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీదుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. సో దాదాపుగా ఆ ప్రమాద సమయంలో దాదాపు 30 నుంచి 40 వాహనాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా కొంత క్షణాల వ్యవధిలోనే పైనుంచి బండరాలు పడడంతో కొంత ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడని చెప్పవచ్చు. సో అరుణాచల్ సంబంధించి అరుణాచల్ రాష్ట్రం దిరాంగ్ తవాంగ్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. సో కొండ చర్యలు విరిగిపడడంతో ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు ఆ రోడ్డుపై పడడంతో అక్కడ మొత్తంగా కూడా పూర్తిగా ఆ రోడ్డు కొంత ధ్వంసం కాగా మొత్తం బండరాలు రోడ్లపై పడడంతో ఈ యొక్క రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సో ఎవరైనా, ఎందుకంటే కొన్ని ఆ పెద్ద బండరాలు పడడంతో మరి నెక్స్ట్ కొద్దిసేపు మళ్ళీ ఒకసారి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు మొత్తం కూడా ఆ వైపు రోడ్డు బ్లాక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇప్పుడే రోడ్ క్లియరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ నుంచి మనకు అంత సమాచారం. ఎందుకంటే ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తాజాగా మరొకసారి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికీ కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు కూడా సాయంత్రం, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరింత భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇప్పుడు ఆ రోడ్డును బ్లాక్ చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఇప్పుడు ఆ రోడ్లో చిక్కుకున్న వారికి అక్కడ ఉన్నటువంటి అధికార బృందం సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ విజువల్స్ కన్నా చూస్తే మాత్రం మన ఒళ్ళును దగ్గర పడుస్తాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఊహించినట్టుగా పెను విధ్వంసం, పెద్ద పెద్ద భారీ బండరాలు ఆ వెహికల్స్ పై పడుతూ ఉంటే కొన్ని వాహనాలు అయితే ఆ రాళ్ల దాటికి, ఆ బండరాళ్ల దాటికి పక్కకు ఒరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎవరికి కూడా ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడడంతో, బండరాల మీద పడడంతో ఎవరికి ప్రమాదం జరగనప్పటికీ కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళన చేస్తా ఉన్నారు. మొత్తంగా కూడా ఆ రోడ్డు మార్గంలో దిరాంగ్ తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సో మరొకొద్దిసేపు మరి ఈ రోజు కూడా మరొకసారి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొండ చర్యలు మరింత కూడా విరిగిపడే అవకాశం, ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ముందు జాగ్రత్తగా అధికారులు ఆ రోడ్డును బ్లాక్ చేసే ఆలోచన ఉన్నట్టున్నారు. సో అటువైపు వాహనాలను కూడా పూర్తి స్థాయిలో రాకుండా కంట్రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.